వెల్కమ్ టు పూరాలోకల్. తెలంగాణ రాజకీయ గడ్డపై కొత్త పార్టీ పుట్టింది. ఈ మేరకు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా నూతన పార్టీకి నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగించారు. తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడమని ఆమె వివరించారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సంస్కృతి దీపాన్ని పదిలంగా కాపాడుతున్నారని చెప్పుకొచ్చారు. కాలరాత్రిలో కాగడ వల్లే తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ జాగృతి ఉద్యమకారులకు వెలుగునిచ్చింది. తెలంగాణ సమాజానికి కాంతి రేఖగా మారింది. మరోసారి బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాం. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదు. ఇవాళ నా జీవితంలో మరచిపోలేని రోజు అవుతుంది. తెలంగాణ భవిష్యత్ రాసుకోవడానికి మనందరి భాగస్వామ్యం కావాలి. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయింది. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైంది. కొత్త రాష్ట్రంలో జరగాల్సిన పనులు సరిగ్గా జరగలేదు. తెలంగాణ వస్తే బానిస సంఖ్యలు పోతాయని భావించాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి. ఇసుక దందా వల్ల దళితులు దెబ్బలు తిన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లు ఎక్కడ వింటున్నారోనని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైన నిఘా నీడలో తెలంగాణ అంతా బతికిందే. మనం అనుకున్న తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. అందుకే కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. తెలంగాణ ప్రజలను క్షమించాలని కోరుతున్నా. తెలంగాణ సాధించినందుకు చాలా గర్వపడుతున్నా. జన్మ ధన్యమైందని భావిస్తున్నా. కానీ తప్పులో నాకు కూడా భాగం ఉన్నందుకు క్షమాపణ చెబితే సరిపోదు. సామాజిక తెలంగాణ కోసం నడుం బిగించి కష్టపడి పనిచేయాలి. పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ప్రజలు ముందుకు వచ్చింది. మా పనితీరు ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారు. ప్రజలకు మంచి చేయాలంటే పోరాడితే సరిపోదు. రాజకీయ అధికారం ఉండాలి. అది తోడైతేనే ప్రజలకు మంచి చేయగలం. ఏ పార్టీకైనా ఆత్మ, నేపథ్యం ఉండాలి. బీఆర్ఎస్ సాంకేతికంగా ఉన్న ఆత్మను కోల్పోయింది. బీఆర్ఎస్ ఆత్మ కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందని కవిత వివరించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.